జిల్లా గుంతకల్లు పట్టణంలో మొహినాబాద్‌కు చెందిన కదీర్ బాషా పండ్ల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోజులానే షాప్ తెరిచి వ్యాపారం చేసుకుంటుండగా భారీ శబ్దం రావడంతో వెనుతిరిగి చూడగా విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన యజమాని షాప్ బయటకి పరుగులు పెట్టాడు. అయితే పక్కనే మరో షాప్ యజమానులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో యజమానితో 4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది అని బాధితుడు తెలిపారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే పెద్ద ప్రమాదం జరిగింది అని, ఈ నేపథ్యంలో అప్రమత్తత కావడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు అని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడంతో తాను పూర్తిగా జీవనోపాధి కోల్పోయానని, తమని ప్రభుత్వమే ఆదుకోవాలి అని కోరాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. बच्चा बुला ले दो పేరు ఖదీర్. ఇట్లా ఈరోజు ఇలా మొమినాబాద్లో మా షాప్ ఉంది ఫుడ్ది. ఈరోజు పొద్దున అరౌండ్ 11-12 లోపల షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం మా పండ్ల స్టోరేజ్ మేము పెట్టుకున్నదంతా అరౌండ్ 8 లక్షలు ఉన్న సరుకు 4 లక్షల వరకు లాస్ వచ్చింది. ప్లస్ దాంతోపాటు 3 ఏసీలు ఉన్నాయి. 3 ఏసీలు ఒకటి కాలిపోయింది, 2 చెడిపోయినాయి. అదొక 1 లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది. కొత్త స్టాక్ మొత్తం తెప్పించాము. మేము బయటకు వెళ్ళాము, కానీ ఇక్కడ మా వర్కర్లు వర్క్ చేస్తుంటే వాళ్ళు చెప్పారు మేము బయట నుంచి వచ్చి మొత్తం చేసే లోపల చాలా మాకు ఆస్తి నష్టం జరిగింది. ఫైర్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేసినారా? ఫైర్ సిబ్బందికి కొంచెం ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ రిపోర్ట్ రాసి మొత్తం ఇది చేసిపోయినా. వాళ్ళు వచ్చే లోపల మ్యాక్సిమం కాలిపోయింది. మేము ఇక్కడ ఇది చేసే లోపల వాళ్ళు కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ వచ్చినారు, కానీ వాళ్ళు కూడా సహాయం చేసిన వాళ్ళ అన్నట్టు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదన్నా మాకు దయదలిచి ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం మేము.